చేవల్ల పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ చూసినాక నిజంగా ధైర్యం వచ్చింది నాకు. ఇవాళ రాత్రి బాగా బాధపడ్డా. వాళ్ళు పెద్ద మనుషులు ఏం అనుభూతి కాదు కానీ అనాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకరేమో 85 ఏళ్ళు, ఇంకొకరు 70 ఏళ్ళు అనుకుంటాం. కేశవరావు గారు 85 ఏళ్ళు, వారు కడియం సిఆర్ గారు 70 ఏళ్ళు అనుకుంటాం. వాళ్ళు పెద్దలు చాలా గౌరవిస్తుండే, ఎప్పుడు అంకుల్ అని పిలుస్తుండే, సార్ అని పిలుస్తుండే వాళ్ళని. కానీ ఇవాళ అంటున్నా వాళ్ళ గురించి సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోవులు వాళ్ళు. నేను ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడే, మామూలుగా ఎప్పుడు గలీజ్ మాటలు మాట్లాడ, కానీ ఇవాళ చెప్తున్నా మీ అందరి ముందర సిగ్గు లజ్జ లేని తెలంగాణ ద్రోవులు. ఎందుకు చెప్తున్నాడో చెప్తున్నా. ఒకప్పుడు తెలంగాణ అమరవీరుల మీద గన్ను పెట్టిన రేవంత్ రెడ్డితోని చేతులు కలిపినంటే ఏంది వాళ్ళు చెప్పరు, మీరే చెప్పరు. ఏంది సిగ్గులనా? తెలంగాణ ద్రోవులు కాదా వాళ్ళు? తెలంగాణ ద్రోవులా కాదా? అవును, తెలంగాణ ద్రోవులు. వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తారు. ఒక్కసారి అందరు ఓ ఫోటో దీనిపై వాళ్ళకి తెలవాలి. ఇవాళ తెలవాలి వాళ్ళకు వాళ్ళు ఎంత పెద్ద ద్రోహం చేస్తారో అని చెప్పేసి. ఏమంటారు రేవంత్ రెడ్డి? ఏమంటాడు? ఒకటే ముచ్చట చెప్తాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. ఏమన్నా అదేమన్నా ఇట్లా రుద్దుతో పోయేదా? అది నేను మొన్ననే చెప్పిన, కేసీఆర్ గారి చరిత్ర ప్రతి తెలంగాణ బిడ్డల గుండెల మీద రాసే చరిత్ర. మనం బతుకున్నంత కాలం, మన గుండె కొట్టుకున్నంత కాలము, మనం బతుకున్నంత కాలం కూడా తప్పకుండా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉంటాయి. కేసీఆర్ గారి పేరు వినబడుతుందని చెప్పి తెలవాలి. కేసీఆర్ గారు ఆనవాళ్ళు పోతే నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉండవు, ఎందుకంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలి. అది నీ సంగతి.